హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పూరీలోకి బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో నేను పావు కప్పు శనగపిండి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉంటలు లేకుండా మొత్తం వాటర్తో కలిపేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక గిన్నె లాంటిది పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక తాలింపు గింజలు 1 టీ స్పూన్, స్లైస్గా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టిన 2 ఆలులు సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మరి థిక్గా కాకుండా లూజ్గా ఉండాలని చెప్పి నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవన్నీ బాగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. బాయిల్ అయినాక వాటర్ అన్నీ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టాం కదా శనగపిండి, అదంతా ఇందులో యాడ్ చేయండి. ఉంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎమ్మటే కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.